శంఖారావం పేరుతో రేపటి నుండి నారా లోకేష్ యాత్ర చేయబోతున్నారని మాజీ మంత్రి కల్వ శ్రీనివాసులు తెలిపారు. అనంతపురం జిల్లా టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, యువగలం ఓ చారిత్రాత్మక పాదయాత్ర అని, ప్రభుత్వం అడ్డంకుల్ని ఎన్ని సృష్టించినా అధిగమించి 3000 కిలోమీటర్లకు పైగా నారా లోకేష్ పాదయాత్ర చేశారన్నారు. యువగలంకు కొనసాగింపుగా శంఖారావం ఉంటుందన్నారు. యువగలంతో తిరగని నియోజకవర్గాల్లో ఈ శంఖారావం కొనసాగుతుందన్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుండి ప్రారంభమై రోజుకి 3 నియోజకవర్గాల్లో శంఖారావం ఉంటుందన్నారు. సుమారు 50 నియోజకవర్గాలకు పైగా శంఖారావం కొనసాగుతుందన్నారు. శంఖారావాన్ని అన్ని వర్గాల ప్రజలు విజయవంతం చేయాలని కల్వ శ్రీనివాసులు విజ్ఞప్తి చేశారు. ప్రతిపక్షంలో తనను తాను నిరూపించుకుంటూ ఈ రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీకి ఒక ఆశాకిరణం లాగా మారిన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారు మరో కొత్త కార్యక్రమానికి రేపటి నుంచి శ్రీకారం చుట్టబోతా ఉన్నారు. శంఖారావం పేరుతో యువగలం పాదయాత్ర జరగని నియోజకవర్గాలపైన దృష్టిని కేంద్రీకరించి ఆయా నియోజకవర్గాల్లో ప్రజలను ప్రధానంగా పార్టీ కార్యకర్తలను కలుసుకునే కార్యక్రమం రేపటి నుంచి జరగబోతా ఉంది. ఈ శంఖారావం ప్రతిరోజు 3 నియోజకవర్గాల్లో నిర్వహించుకుంటా ఉన్నాం. శ్రీకాకుళంలో రేపు, ఇచ్చాపురంలో ప్రారంభమయ్యే ఈ శంఖారావం దాదాపు 40-50 రోజుల పాటు 100కు పైగా నియోజకవర్గాల్లో ఉంటుంది. 220 రోజులు 3000 పైచిలు కిలోమీటర్ల దూరం నడవడం ఒక ఎత్తు అయితే, ప్రారంభం నుంచి అనేక ఆటుపోట్లు అయినా అదరకుండా బెదరకుండా ఎన్ని అడ్డంకులు సృష్టించినా వాటన్నిటినీ అధిగమించి 3000 కిలోమీటర్ల పైగా తన పాదయాత్రను కొనసాగించి దాన్ని ముగింపు చేశారు. కొంతకాలం విరామం ప్రకటించి తర్వాత దాన్ని ముగించి మరో రూపంలో కార్యకర్తలను ప్రజలను కలుసుకోవాలని భావించి ఆ రెండో కార్యక్రమంగా ఈ శంఖారావాన్ని రేపటి నుంచి ప్రారంభం చేస్తూ ఉన్నారు నారా లోకేష్ బాబు గారు. 2 భిన్నమైన శాఖలను సమర్థంగా నిర్వహించి, ఒకవైపు ఐటీ, మరోవైపు పంచాయతీరాజ్, రెండిటికి ఎక్కడా పోలికుండదు, పొంతనుండదు. కానీ భిన్నమైన శాఖలను సమర్థంగా నిర్వహించిన నాయకుడు నారా లోకేష్ బాబు గారు. ప్రజలను, కార్యకర్తలను కలుసుకోవడం ప్రారంభమయ్యాక తెలుగుదేశం పార్టీ మరింత బలోపేతం కావడానికి, పర్యటించిన అన్ని ప్రాంతాల్లో కార్యకర్తలకు చేరువ కావడానికి ఇది ఎంతగానో దోహదపడుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ శంఖారావం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.